ఆగండి ఒకసారి కర్రీ చూడండి. ఎప్పుడు రొటీన్ కర్రీస్ కాకుండా ఇలా ఒకసారి కాబోలి చన్నా కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అదుర్స్ అంతే. కాబోలి చనాని ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ రోజు ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్ లో వేసుకొని బాయిల్ చేసుకో ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. ఇప్పుడు స్టాన్ చేసి కడపెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆలో దాల్చిన చెక్క యాలకులు వేసి వేగించుకోండి. తర్వాత ఆనియన్ పేస్ట్ అలాగే టమాటో ప్యూరీ కూడా వేసి వేగించుకోండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ కూడా వేసి వేగించుకోండి. 4-5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే 2 టీ స్పూన్స్ కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆవిరి పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి వాటర్ తో సహా కడాయిలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర అంత వరకు ఉంచుకోండి. లాస్ట్ లో అలా కొత్తిమీర జల్లండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, టేస్టీగా కాబోలి చనా కర్రీ రెడీ. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. చపాతీలోకైనా రైస్ లోకైనా కర్రీ చాలా బాగుంటుంది. కర్రీ నచ్చితే ఒక లైక్ కూడా వేసేసుకోండి. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి.